మాటల్లో మజా ఉంటుంది, మాటల్లో మధురం ఉంటుంది. చిలకలూరుపేటలో జోష్ ఉంటుంది, ఇక్కడున్న ఆడాల్లో కిక్ ఉంటుంది. ఆ కిక్ ని ఎంజాయ్ చేద్దాం. రవిగాడు అట్ చిలకలూరుపేట. బ్లాక్ బస్టర్ చేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. ఎంతమంది చెప్పారు చిలకలూరుపేటలో ఉంటదండి? అయినా వింటే హాయిగా ఉంటది ఇళయరాజా గారి పాట, కానీ ప్రకృతి అందాలన్నీ ఉంటాయి చిలకలూరిపేట. తోటలో పూలు అందం, కానీ మా పేటలో ఈ ఆడాలే అందం. అందమైన ఆడాళ్ళు రెడీగా ఉన్నారు, చిలకలూరిపేట రెడీగా ఉంది. లెట్స్ స్టార్ట్ ఆడాలా మజాకా. సో చిలకలూరిపేట రెడీగా ఉంది, మా ఆడాలు రెడీగా ఉన్నారు. మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ రవి గారు రెడీగా ఉన్నాడు. చలో గట్టిగా చెప్పలతో లెట్స్ వెల్కమ్ ఆ పార్టిసిపెంట్స్. చిన్నదాని సూపులో నా సోపు ఉందిరో, చిన్నదాని సోపులో నా సోపు ఉందిరో, సోపు మీద కాలేసి సిప్పయిందిరో, నా బుజ్జి 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 గుండెలో. పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, పిల్లగాడి ఒంటి మీద సెంటు ఉందిరో, ఆ సెంటు తగిన మనసే అంటుకుందిరో, అది బగ్గు 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 మండుతుందిరో. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలా బాగున్నానండి, చాలా బాగున్నాను. మన హైదరాబాద్ కూడా చాలా బాగుంది. మా చిలకలూరుపేటకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీ పేరండి? హేమలత అండి. హేమలత గారు. నాగలక్ష్మి అండి. నాగలక్ష్మి గారు. మీ ఇద్దరు కజిన్ సిస్టర్స్. కజిన్ సిస్టర్స్. వెరీ గుడ్, వెల్కమ్ టు ఆడాల మజాకా. మీ పేరండి? హైమావతి అండి. హైమావతి గారు. శైలజ. శైలజ గారు. వదినా మరదళ్ళు. వదినా మరదళ్ళు. వెరీ గుడ్. రిలేషన్లు సెట్ అయిపోయి ఆడాల మజాకాలో పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. కానీ వీళ్ళ గురించి నా గురించి వీళ్ళకి తెలుసుకోవాలి కదా. నా గురించి మీకు తెలుసు, రోజు సాయంత్రం 6 గంటలకు ఈటీవీలో చూస్తూ ఉన్నారు. మీ గురించి నేను తెలుసుకుంటా పరిచయాల ద్వారా. ఓకేనా? పరిచయాలు చేసుకోవాలంటే ఒక జోక్ గానీ, డాన్స్ గానీ, పాట గానీ మీ ఇష్టం, ఎంటర్టైన్ చేయాలి. ఓకేనా? ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. జోక్ చెప్తామండి. జోకా? మ్యాచ్ సంబంధం చూడడానికి వెళ్తున్నాము. ఒరే వాళ్ళు గనక బండి ఇస్తారంటే గనక కారు అడుగురా, నువ్వు అసలే తెలివి తక్కువ వాడివి. అలాగే నాన్న, వాళ్ళ అమ్మాయిని ఇస్తే వాళ్ళ అమ్మను కూడా తీసుకురమ్మన్నా. నేను నవ్వాను. జోక్ అయిపోయింది, నేను నవ్వాను. మీరు నేను జోకే చెప్తాను. నేను కూడా జోక్ చెప్తాను, చెప్పండి. పర్లేదు, బాగానే నవ్వచ్చు. అవునా? ఒక్కసారి జోక్ చెప్పిన తర్వాత గుర్తు చేయండి, నవ్వేస్తా. గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటారు. గర్ల్ ఫ్రెండ్ అంటది కదా, వాన్ లో నడుస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు, ఎండ్లో నడుస్తున్నా నువ్వే గుర్తొస్తున్నావు అంటే, బాయ్ ఫ్రెండ్ అంటాడు కదా, ఏ ఊరుకో నీ గోవాలా, నీ గొడుగు నా దగ్గర ఉందన్న విషయం నాకు గుర్తుందిలే, అసమానం గుర్తు చేయక్కర్లేదు అని అంటాడు. ఇది బాగుంది జోక్, సూపర్. నేను డైలాగ్ చెప్తాను. డైలాగ్ చెప్తారా? రెడీ. ఏ హీరో డైలాగ్? ఓన్ డైలాగ్ అండి. ఓన్ డైలాగ్ అది మళ్ళీ మా మీదేనా? వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత వాడుకోండి. రెడీ, యాక్షన్. రవి, నీకు కోపం వస్తే నీ అసిస్టెంట్ వణుకుతుందేగా, నాకు కోపం వస్తే ఆడళ్ళ మధ్య టీం అంతా వణుకుతుంది. ఖబర్దార్. సూపర్, పరిచయాలు అయిపోయాయి. వెరీ గుడ్. ఫుల్ జోష్ ఫుల్ గా ఉన్నారు పార్టిసిపెంట్స్ చిలకలూరుపేటలో. మన ఫస్ట్ రౌండ్ ఆడవారి మాటలకు అర్థాలే. ఒక టాపిక్ ఇస్తాను, ఆ టాపిక్ గురించి మీరు మాట్లాడతారు. ఓకేనా? కానీ ఎక్కడ కూడా ఆంగ్ల పదాలు రాకుండా. ఓకేనా? రెడీ? రెడీ. ఇద్దరు గెలుచుకోవాలని కోరుకుంటున్నారు. ఇద్దరికి ఆల్ ది బెస్ట్. ఎక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం? ఫస్ట్ వాళ్ళు కదా, అందుకే మీతో స్టార్ట్. కొడుకు తిరునాళ్ళ తప్పాడు, సడన్ గా దొరికాడు, కనిపించాడు. అప్పుడు ఎవరు తండ్రి ఎవరు కొడుకు మీరే డిసైడ్ అయిపోండి. ఓకే, రెడీ, యాక్షన్. ఏంటి బాబు, ఎవరయ్యా నువ్వు? ఏం మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుంది. నాకు నేను ఎక్కడ చూసినట్లుంది. అవును, నేను చూసినట్టుంది. మీ అమ్మ నాన్న పేరేంటమ్మా? నేను చిన్నప్పుడు తప్పిపోయారండి, మా అమ్మ నాన్న ఎత్తుకుంటే. అవునా, ఎక్కడ తప్పిపోయావు? కోటప్పకుండా తిరణాలండి. మా బాబు కూడా కోటప్పకుండా తినా తప్పిపోయాడండి. నేను మా అమ్మ నాన్న తప్పిపోయారండి, వాళ్ళని ఎత్తుకుంటే నేను వచ్చానండి. అయితే నువ్వు మా బాబు ఏంటావు నానా? అవునా?
అవునా నాన్న నువ్వు మా నాన్నవేనా? ఎట్లా నాన్న ఎట్లా కొడుకు ఎట్లా దొరికారు? ఇక్కడ పుట్టుమచ్చ ఉండాలి నీకు, నీకు చూద్దాం ఉండు ఒకసారి. ఏంటి పుట్టుమచ్చ కనిపించట్లేదు? అదే నాన్న స్నానం చేసి చాలా అయింది, అందుకే పుట్టుమచ్చ మాసిపోయింది. అయితే నువ్వు నా కొడుకు వేరే, మీ అమ్మ కూడా 4 రోజులు ఒకసారి స్నానం చేసుద్రా. అయితే గ్యారెంటీ నువ్వు నా కొడుకు వేరా? అవునా నాన్న? అమ్మ పోయిందిలే, పోయిందంటే పోయిందనే కాదు, అడెక్కడో ఉందిలేవే. ఎక్కడో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంది, మనం కింద ఉన్నాం అట్లా చెప్పాలి. చిన్నప్పుడు నిక్కర ఇంత దుందర ఇంత పొడవు వచ్చింది. అప్పుడు నిక్కరే నాన్న, లాగా ఈ సాగ తీసి ఇంత పొడుగైంది. అవునా నాన్న, చిన్నప్పటి నుంచి నీకే అన్ని అవి కొని పెట్టాలి కొని అనుకున్నాను. నీకేం కావాలో చెప్పు నాన్న. అవి కొని పెట్టాలి, అవి కొని పెట్టాలి, ఈ కొని పెట్టాలి అనుకున్నా. నీకేమి ఇష్టమో తినేది చెప్పు నాన్న, చేపిస్తాను అమ్మతోటి. పాయసం చేశారా నాన్న? చేసావు నాన్న. దాంట్లో జీడిపప్పు ఉందా నాన్న? వేసాను, చాలా వేసింది నాన్న అమ్మ నీకోసం. ఇంకేం కావాలి చెప్పు, నీకేం తినాలనిపిస్తుందో చెప్పు నాన్న. నాన్న నా చిన్నప్పుడు ముచ్చట్లన్నీ తీర్చుకుంటా నాన్న, నువ్వు నాకు కనపడ్డావు కదా. నాన్న ప్రతి సంవత్సరం కొడప కూడా తిన్నాను, నేను ఎప్పుడు ఎదుగుతా ఉండేవాళ్ళం అమ్మ, ఉండేవాళ్ళు నాన్న. అందుకే ప్రతి తిరునాళ్ళలో నేను నీకోసం ఎత్తుకుంటా వచ్చాను. మీ అమ్మ ఎప్పుడు నీకోసం. వెరీ ఇంట్రెస్టింగ్, చాలా బాగా మాట్లాడారు. ఒక ఆంగ్ల పదం వచ్చింది కదా, ఎవ్రీథింగ్ ఇస్ ఫేర్ ఇన్ లవ్ అండ్ వార్ అన్నారు కదా. దిస్ ఇస్ వార్. సో నేను మీకు ఇచ్చే టాపిక్ ఏంటంటే రాజకీయ నాయకులు అండ్ వాళ్ళు చేసే హామీలు ఎలా చేస్తారు, మీ ఇష్టం ఎలా మేనేజ్ చేస్తారో. ఆంగ్ల పదాలు రాకుండా చేయాలి, వాళ్ళు ఒక్కసారి చెప్పారు, ఒక్కడు కూడా చేయలేదు అనుకోండి, గిఫ్ట్ మీ దగ్గరికి వస్తుంది. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. మన గ్రామానికి మన గ్రామాధికారిగా పోటీ చేసిన అభ్యర్థి గారు వచ్చారు. మన అభ్యర్థి గారు ఏం మాట్లాడతాం వినండి, విని మనకి ఏం కావాలో అడగండి. తను చెప్పేది ఉచితంగా, తను చెప్పేది వింటే ఉచితం కూడా ఉచితంగా వస్తుందన్నమాట. నమస్కారం అండి, అందరూ తిన్నారా? నేను చెప్తాను వినండి. మీరు గనక నన్ను గెలిపిస్తే ఇదిగోండి ఇలా ఆడవాళ్ళ మజాకా లాంటి కార్యక్రమాలకి ఎక్కడా పాల్గొనకుండా ఉచితంగా పంపించేస్తాను మిమ్మల్ని అలా రవి గారు అలా గెలిపించేస్తారు. ఎందుకంటే ఇక్కడ మేము చెప్తున్నామండోయ్, మీరు చెప్తే శాస్త్రం అంతే. అంతేకాదండి, మీకు చీరలు అలా ఇప్పించేస్తాం. అభిమానం ఎలా అనుకుంటున్నారేమో, రూపాయికి కేజీ బియ్యం లాగా రూపాయికి రకరకాల చీరలు ఇప్పించేస్తాం. రూపాయికి సారా ప్యాకెట్లు కూడా ఇప్పియండి. అయితే మంచి పొలిటీషియన్, మంచి రాజకీయ. అంతేకాదండోయ్, మీరేం వండాల్సిన అవసరం లేదు, మగవాళ్ళ చేత వండిచ్చేద్దాం. మొత్తం అన్ని వంటకాలు వాళ్ళ చేత వండిచ్చేద్దాం. అంతేకాదండి, కూరలతో పాటు మీకు బంగారు ఆభరణాలు అలా ఇచ్చేస్తాం. సొరకాయలతో పాటు వడ్డాణాలు, దాని పొడుగులు బట్టి ఈ నగల పొడుగులు కూడా. ఇలాంటి అభిమానమేనండి, పెద్దగా ఏం కోరుకోం, ఇలాంటి అభిమానమే కోరుకుంటాము. అంతే అభ్యర్థి అండి, ఇక్కడ ఇక్కడ టైం అప్. వీళ్ళు ఒక్క ఆంగ్ల పదం. సో ఫస్ట్ రౌండ్ విన్నర్స్ ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరపు నుంచి ఫస్ట్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు సెకండ్ రౌండ్ మా ఆడియన్స్ తో ఆడే రౌండ్, దాని పేరే కలర్ఫుల్ చిలక. ఒక నలుగురిని సెలెక్ట్ చేస్తా, సింపుల్ గా ఒక చిన్న టాస్క్ ఇస్తా. ఆ టాస్క్ చేసి మమ్మల్ని మెప్పించండి, గిఫ్ట్ ఇచ్చేస్తా. ఓకే, రెడీ? మీ ఇద్దరు వచ్చేయండి. ఆల్రైట్, సో 5గురు వచ్చారు. పేర్లు కనుక్కుందాం. మీ పేరండి? దుర్గా, ప్రేమలారాణి, లక్ష్మీప్రియ, నాగరాణి. వెరీ గుడ్. నలుగురు పేర్లు కనుక్కుందాము. మీ పేరు ఇలియానా కదా? ఇలియానాలో ఉన్నారని అడగలేదండి. పద్మజ. నేను నమ్మా, ఆవిడ నాకు ఇలియానానే. రెడీ? ఫస్ట్ అయితే హ్యాపీగా ఒక ర్యాంప్ వాక్ చేద్దాం. మ్యూజిక్. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల. మీ 5గురికి ఇప్పుడు ఇచ్చే టాస్క్ ఏంటంటే, డైలాగ్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఏ హీరో? మహేష్ బాబు. మహేష్ బాబు గారు గుర్తొస్తారు. మీకు డైలాగ్ అంటే? రవితేజ. రవితేజ గారు గుర్తొస్తారు. బాలకృష్ణ. బాలకృష్ణ గారు గుర్తొస్తారు. మహేష్ బాబు. రజనీకాంత్. అదే డైలాగ్స్ అంటే పెట్టింది పేరు రజనీకాంత్ గారు. అఫ్ కోర్స్ బాలకృష్ణ గారు, మహేష్ బాబు గారు చాలా మంది మంచి మంచి డైలాగ్ కొడతారు, కానీ రజనీకాంత్ గారిలో ఒక డిఫరెంట్ స్టైల్ ఉంటుంది. రైట్? డబ్ స్మాష్ అని ఎప్పుడన్నా విన్నారా మీరు? డబ్ స్మాష్ ఏంటంటే, మీరు డైలాగ్ చెప్పక్కర్లేదు, గట్టిగా ఒక డైలాగ్ వస్తుంది రజనీకాంత్ గారి వాయిస్ లో, మీరు లిప్ సింక్ చేయాలి, అంతే, సింపుల్ గా.
ఎవరైతే బాగా కరెక్ట్ గా లిప్సింగ్ చేస్తారో వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చేస్తా. ఫస్ట్ ఆడియో వినిపిస్తాను, ఒకసారి వింటారు, దాని తర్వాత ట్రై చేస్తారు. ఓకేనా? రెడీ? మీరు రజనీకాంత్ అన్నారు కాబట్టి మీతోనే స్టార్ట్ చేద్దాం. వచ్చేయండి. ఆడియో ప్లీజ్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. పాపా ఇలియానా రెడీయా? డైలాగ్ వినుకోండి. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. మొత్తం రివర్స్ గా చెప్పారండి. ఎవడన్నా ఫస్ట్ మెట్టెత్తికి 10వ మెట్టుకి వెళ్తాడు, మీరు 10 మెట్టుకి కింద దిగారు. ఓకే, ఇంకొకసారి కాన్ఫిడెంట్. ఓకేనా? ఆ డైలాగ్ అయిపోగానే స్టైల్ గా టా 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 నడవండి. ఓకేనా? రెడీ? తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్. ఏమండి, ఏంటండి కాన్ఫిడెన్స్ అండి? కమాన్, యూ కెన్ డూ ఇట్. యాక్షన్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్. రెడీ, నో ప్రాబ్లం. నెక్స్ట్ విని. రెడీ? ఆడియో. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఏంటండి, ఏం చేసినా పూర్తిగా చేయండి. మీరు యూ కెన్ డూ ఇట్. కమాన్, డూ ఇట్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఏడుకో పోయినా అటు సడన్ గా డైలాగ్ చెప్పేసింది. అయిపోయినాక అరే పులిహోర పొట్లాలు ఇస్తున్నారు. డైలాగ్ చెప్తారా? చెప్పండి. మహేష్ బాబు డైలాగ్ చెప్తా. చెప్పండి. ఈటీవీ చాలా షోస్ ఇచ్చింది, ఎంతో కొంత మనము తిరిగిచ్చేయాలి కదా, లేకపోతే లావ్ అయిపోతాం. సూపర్. ఏమండి, రెడీ? తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఏమండి, ఇప్పటికైతే ఈ నలుగురిట్లో చించేసిందండి. సింపుల్ గా చించేసింది. ఇప్పుడు ఆవిడని డామినేట్ చేసి మీరు చేస్తే గిఫ్ట్ వస్తుంది. లేకపోతే అందరూ ఎదురుగా అయ్యో ఎందుకు పోయిందో ఒట్టిగా వేసి ఉట్టి చేతిలో వచ్చింది అంటారు. ఓకేనా? ఇన్నిసార్లు ఆ డైలాగ్ విన్నారు కదా, మీరు బాగా చేయాలి. ఓకేనా? రెడీ? యాక్షన్. తెలుగు చిత్రాల్లో ఇక్కడ ఘాటు పెట్టుకుని మీసాలు మీద తిప్పుకొని లొంగి కట్టుకుని పాత విలను ఏ కబాలి అని పిలవగానే ఒంగుని వినయంగా ఎస్ బాస్ అని నిలబడతాడే ఆ కబాలి అనుకున్నారా? కబాలిరా. ఆ డైలాగ్ నార్మల్ గా ప్లే అయితే మేము ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి సూపర్. అందరు బాగా ట్రై చేశారు. వెరీ గుడ్. డబ్ స్మాష్ డైలాగ్ అద్భుతంగా ఎవరు చెప్పారంటే కంగ్రాచులేషన్. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ వారి గిఫ్ట్ సెకండ్ రౌండ్ విన్నర్. సెకండ్ రౌండ్ లో ఫుల్ మజా చేసాం. ఇప్పుడు థర్డ్ రౌండ్ మా పార్టిసిపెంట్స్ కూడా వచ్చేసారు. లెట్స్ స్టార్ట్. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి గేమ్ చాలా సింపుల్. ఫస్ట్ రౌండ్ లో మీరు ఓడిపోయారు, గెలిచారు మీరు ఫస్ట్ రౌండ్ లో. ఈ రౌండ్ కూడా గెలిచారనుకోండి క్లీన్ స్వీప్. ఫుట్బాల్ విన్నారు కదా, ఇది హ్యాండ్ బెలూన్.
అది గోల్ పోస్ట్ రౌండ్ గా ఉన్నది చూడండి, గోల్ పోస్ట్. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతారు మీరు 1 by 1. టీమ్ లో ఇద్దరు ఉన్నారు కదా, ఇద్దరు ఒకటేసారి ఆడతారు, కానీ ఒకరి తర్వాత ఒకరు వెళ్తారు. హాపింగ్ చేసుకుంటూ ఒక్క కాల్ మీద కుంటుకుంటూ సింగిల్ హ్యాండ్ తోని బౌన్స్ చేసుకుంటూ ఆ గోల్ పోస్ట్ లోకి పంపించాలి. ఓకే, రెడీ? ఫస్ట్ మీరే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. One. కొలంబియా కొకేన్ వలలా అరేబియా సంద్రం వలలా గెలీలియో రోదసి కలలా మిసిసిపి నదిలో చేపలా ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే టైమ్ అప్. ఆల్రైట్, సో 1 minute లో టోటల్ గా వీళ్ళ టీం వేశారు 5 బెలూన్స్ గోల్ పోస్ట్ లో. మంచి టార్గెట్, అది సూపర్ గా ఆడారు. వాళ్ళు ఒక స్ట్రాటజీతో ఆడారు తెలుగు వాడి. ఇప్పుడు మీరు ఎలా ఆడతారో చూద్దాం. మీ టార్గెట్ వచ్చేసి 6 బెలూన్స్. 6 బెలూన్స్ ఆ గోల్ పోస్ట్ లో పంపిస్తేనే ఈసారైనా గిఫ్ట్. ఏమండి మీ టార్గెట్ 6 బెలూన్స్. ఆల్ ది బెస్ట్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. అది కౌంట్ చెయ్యా. గట్టి కొట్టండి. కొలంబియా కొకేన్ వలలా అరేబియా సంద్రం వలలా గెలీలియో రోదసి కలలా మిసిసిపి నదిలో చేపలా ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే ఆసియా ఖండంలో నీలాంటి గుంటలేదే ఆంధ్ర వీధుల్లో మనలాంటి జంటలేదే ఆపకండి, ఆపకండి, వెళ్ళిపోండి. టైమ్ అప్. నో ప్రాబ్లం, కానీ కష్టపడ్డారు. ట్రై మాత్రం చాలా బాగా చేశారు. బట్ ఇట్స్ జస్ట్ గేమ్. అద్భుతంగా ఆడారు. అండ్ ఫస్ట్ రౌండ్ లో కూడా వీళ్ళే గెలుచుకున్నారు, ఫైనల్ రౌండ్ లో కూడా వీళ్ళే గెలుచుకున్నారు. ఎలక్ట్రాన్ హోమ్ అప్లయన్సెస్ తరఫు నుంచి గేమ్. అద్భుతంగా ఆడారు. ఫస్ట్ రౌండ్ లో వీళ్ళే గెలుచుకున్నారు, ఫైనల్ రౌండ్ లో కూడా వీళ్ళే గెలుచుకున్నారు. అండ్ సెకండ్ రౌండ్ లో పినిగారు రండి. కానీ ఈ పార్టిసిపెంట్సే పాపం మా షోకి వచ్చారు, సెలెక్షన్ ప్రాసెస్ పూర్తి చేసి ఇక్కడ వరకు వచ్చారు. ఉట్టి చేతులతో వెళ్ళడం నాకు నచ్చదండి. అందుకే మీరు హ్యాపీగా వంట చేసుకొని మీ ఆయనలకు పుష్టిగా పెట్టాలని. కంగ్రాచులేషన్. సూపర్ గా ఎంజాయ్ చేశారు కదా. ప్రతిరోజు సాయంత్రం ఈటీవీలో ఇలానే ఎంజాయ్ చేయొచ్చు 6 to 6:30. సో ఉట్టి చూడటమే కాదు, మీకు కూడా పార్టిసిపేట్ చేయాలని ఉంది కదా. మీరు రాకండి, మేమే వస్తాం. అండ్ మీరు మా దగ్గరికి సెలక్షన్స్ కి రండి అండ్ ఇలా పార్టిసిపేట్ చేయండి. ఆట పాటతో పాటు ఒక మంచి గిఫ్ట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోండి. మళ్ళీ రేపటి ఎపిసోడ్ లో కలుసుకుందాం. అంటే దెన్ టేక్ కేర్, బై బై, గుడ్ నైట్. నా నడుము లాంటి సన్నటి దండం, ఆ దండం పైన ఎన్నో సంవత్సరాల నుంచి ఆరేసిన టవల్. ఆ టవల్ కన్ని బొక్కలే. ఫస్ట్ బొక్క ఓపెన్ చేస్తే హీరో కళ్ళు, సెకండ్ బుక్ ఓపెన్ చేస్తే హీరో పెదాలు, థర్డ్ బుక్ ఓపెన్ చేస్తే హీరో కాళ్ళు. సడన్ గా అక్కడి నుంచి ఒక నల్లటి కాకి వచ్చి దాని మీద రెట్టే. ఒక 3 వేరియేషన్ల నవ్వు మా పెద్దమ్మ చేసి చూపెడతాయి. ఇప్పుడు ఫస్ట్ వేరియేషన్, మూడు వేరియేషన్ల నవ్వు అంటే 3 వేరియేషన్ల ఫిట్స్ చూపెట్టింది మనకి. మనిషి అన్న తర్వాత పొగరు బలుపు ఉండాలి, ఉంటాయి కూడా.